ఉదయకాల ప్రార్థన. మహోన్నతుడా, మహాశక్తి సంపన్నుడా, మమ్మల్ని అందరినీ మిక్కిలిగా ప్రేమిస్తూ కాచి కాపాడుతున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క ఉన్నతమైన బహుబలమైన నామాన్ని బట్టి స్తుతులు చెల్లించుకుంటున్నాం, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అయా, గతించిన రాత్రంతను కూడా మరొకసారి మీ సహాయము, మీ కాపుదల, మీ కంచె మాకు దయచేసినందుకు స్తోత్రాలు. అయా, ఏ ప్రమాదము, ఏ అపాయము మమ్మల్ని ముట్టకుండా మమ్మల్ని కాపాడినందుకు, కంటి నిండా నిద్రను దయచేసినందుకు, ప్రతి పరిస్థితిని మాకు అనుకూలంగా మార్చినందుకు స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఎస్ లార్డ్, ఈ రోజున ఈ ఉదయకాలాన్ని చూడలేక ఎంతోమంది గతించిపోయారు నాయన. అయినప్పటికీ మీ కృప చొప్పున ఈ రోజును మేము చూడగలుగుతున్నాం, సజీవులంగా ఉండి ఈ విధంగా ప్రార్థించగలుగుతున్నాం. అందును బట్టి కోట్లాది కోట్ల స్తుతులు, స్తోత్రాలు, మహిమ, ఘనత, ప్రభావాలు మీకు మాత్రమే చెల్లించుకుంటున్నాము తండ్రి. కీర్తనల గ్రంథం 33వ అధ్యాయము 9వ వచనము. ఆయన మాట సెలవీయగా దాని ప్రకారం ఆయన ఆజ్ఞాపింపగానే కార్యములు స్థిరపరచబడెను అని భక్తుడు తండ్రి మిమ్మల్ని బట్టి కీర్తిస్తూ, మిమ్మల్ని బట్టి తండ్రి ఉత్సాహిస్తూ ఉండంగా తండ్రి, ఈ యొక్క ఉదయకాల సమయంలో నాయన ఎంతోమంది బిడ్డలు తండ్రి ఎన్నో కార్యాల్లో సఫలత లేక అస్థిరమైన ఉద్యోగాలు, అస్థిరమైన వ్యాపారాలు, అస్థిరమైన పనులు చేసుకుంటూ నాయన జీవిస్తున్నారు తండ్రి. మీరు ఒక్క మాట సెలవిస్తే అది జరుగుతుందని, మీరు ఒక్క మాట సెలవిస్తే అది స్థిరపరచబడుతుందని వాక్యం ద్వారా మీరు ఈరోజు మాకు సెలవిచ్చినట్లు తండ్రి, మా అందరి జీవితాల్లో స్థిరమైన తండ్రి ఆ యొక్క పనిని, స్థిరమైన తండ్రి మనస్సును మీరు మాకు దయచేయండి. ప్రతి విషయంలోనూ తండ్రి మమ్మల్ని తండ్రి ఉన్నత స్థానంలో నిలవబెట్టమని కూడా బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, ఈ ఉదయకాల సమయంలో అనేక మంది బిడ్డలు ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు. వారందరినీ కూడా దీవించండి, వారందరినీ కూడా ఆశీర్వదించండి. వారిని, వారి కుమారులను, వారి బిడ్డలను, వారి కుటుంబాన్ని, వారికి కలిగిన సమస్తాన్ని కూడా మీ కృపలో ఈ రోజంతను భద్రపరుచుకోమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. అయా, ఈ రోజున మా ప్రతి పనిని బట్టి కూడా బ్రతిమాలుతున్నాము. మా పనుల్లో మమ్మల్ని దీవించండి నాయన. మా యొక్క పరిచర్యల్లో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, వ్యవసాయ పనుల్లో, ప్రతి వాటిలో తండ్రి నూరింతల ఆశీర్వాదమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా, నూతనంగా ఎవరైతే ఈరోజు కార్యాలు ప్రారంభిస్తున్నారో వారందరికీ మీరు తోడై ఉండమని అడుగుతున్నాం ప్రభువా. మీ యొక్క కృప, దీవెనలు వారికి దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా తండ్రి ఆయా స్థలాలకు, ఆయా పనుల నిమిత్తం ప్రయాణాలు అవుతూ ఉండంగా, చేస్తూ ఉండంగా మా రాకపోకల్లో మీ యొక్క క్షేమమును, కాపుదలను దయచేయండి. మా వాహనాన్ని, మేము వెళ్తున్న మార్గాలను మీ ఆధీనంలోకి తీసుకొనండి తండ్రి. సురక్షితమైన, క్షేమకరమైన ప్రయాణాలు కలిగి ఉండులాగున కృప చూపించండి నాయన. అయా, అదేవిధంగా ఈ రోజున మాకు ఏ లోటు లేకుండా, ఏ కొరత లేకుండా ప్రతి వాటిలో సమృద్ధిని అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాము. అయా, మంచి ఆరోగ్యముతోనూ ప్రతి ఒక్కరిని నింపండి. వారికి ఉన్న ప్రతి విధమైన వ్యాధి బాధల నుంచి విడుదల దయచేయండి. అయా, అప్పుల నుంచి ఈరోజు విడుదల దయచేసి ఆర్థికంగా బలపరచండి నాయన. అయా, ఆత్మీయతలో కూడా మేమందరము కూడా ఉన్నతంగా ఉండడానికి సహాయం దయచేయండి. అయా, మా సాక్ష్యాన్ని మేము కోల్పోయేవారిగా ఈరోజు ఉండకుండా, అయా మీ నామానికి అవమానకరంగా, ఆయాసకరంగా జీవించకుండా అయా తగిన జ్ఞానం మాకు దయచేయండి. మీరిచ్చిన ఈ విలువైన సమయాన్ని సద్వినియోగం చేసుకునే కృప దయచేయండి తండ్రి. అయా, ఎటువంటి విభేదాలు కానీ, గొడవలు కానీ, మనస్పర్ధలు కానీ మాకు ఎవ్వరితోనూ ఈరోజు కలిగి లేకుండా మీ సహాయం అనుగ్రహించండి. ఎవరైతే గృహాల్లో ఒంటరిగా ఉంటున్నారో వారందరికీ మీ కంచె కాపుదల దయచేయండి నాయన. ఏ దుష్టుడు కూడా వారిని ముట్టకుండా కాపాడండి ప్రభువా. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలు ఉన్నారు, ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతున్న బిడ్డలు ఉన్నారు. వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకుంటుండగా జ్ఞానంతో వారిని నింపండి, జ్ఞాపక శక్తితో వారిని నింపండి తండ్రి. అయా, ఎవరైతే ఈరోజు రిపోర్ట్స్ కొరకు, డెలివరీస్ కొరకు, ఆపరేషన్స్ కొరకు తండ్రి హాస్పిటల్స్కి వెళ్తున్నారో వారందరికీ నీ తండ్రి వారికి అనుకూలమైన వాతావరణమును మీరే దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అయ్యా, ఈ రోజున అపవాది ఏ విషయంలోనూ తండ్రి మమ్మల్ని చిక్కులు పెట్టకుండా సహాయం దయచేయండి. ఎవరి చేతుల్లో మేము మోసపోకుండా
ఎటువంటి నిందలు మాకు రాకుండా మీ కృప దయచేయమని, అయా మీ కృపను బట్టి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించమని, ఈ రోజున మేమందరము కూడా కొందరికైనా మీ యొక్క రాజ్య సువార్తను ప్రకటించే భాగ్యమును అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.